మార్కు సువార్త 9వ అధ్యాయము 23, 24 వచనాలు చదివితే, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. నమ్మటం మనకు చేత అవ్వాలి. ఏమవ్వాలి? నమ్మటం అనేది, యేసు ప్రభువుని నమ్మటం అనేది మనకి చేతనవ్వాలి. చాలా మందికి యేసు ప్రభువు నమ్మటం చేత అవ్వదు. ఆయన గురించి వింటారు, ఆయన సన్నిధికి వస్తారు, ఆయన సన్నిధిలో చాలా పనులు చాలా రకాలుగా చేస్తారు, కానీ ప్రభువుని నమ్మలేరు. ప్రభువుని నీవు నమ్మలేదు అంటే ఆయన నీకు దొరకలేదని అర్థం చేసుకోవాలి. ముందు ఏం చేసుకోవాలి? ఆయన నీకు దొరకలేదని అర్థం చేసుకోవాలి. కాబట్టి మార్కు సువార్త 4వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని రాజ్యము ఎట్లు పోల్చడము, ఏ ఉపమానముతో దానిని పోల్చడము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు. ఏమని సెలవిస్తా ఉన్నారు? భూమి మీద ఉన్నటువంటి గింజలలో మరి ఆవగింజ చిన్నది. అయితే ప్రభు సెలవిస్తా ఉన్నారు, అది విత్తబడిన తర్వాత మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే గొప్పదై కొమ్మలు వేయును. చూసారా ఎంత? యేసు ప్రభు నమ్మటానికి టన్నుల విశ్వాసం అవసరం లేదు. ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నా నీవు దేవుని కార్యాలను చూడగలుగుతావు. ఎంత విశ్వాసం? పెద్దదేం కాదు ఆయన అడుగుతుంది, చిన్నదే. ఆవగింజ ఎంత? ఆవగింజ బ్రతికెంత? మనం తాలింపులు వేసుకుంటాం కదా. దాని విశ్వాసం గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తా ఉన్నారంటే, అది చిన్న గింజే, విత్తబడిన తర్వాత అది పెరిగి పెద్దదై అనేక కొమ్మలను వేసి ఆకాశ పక్షులు నిలబడి నివసించే అంత చెట్టుగా మారుతా ఉందంట. కూర మొక్కల్లో మొక్కది. ఏ మొక్కది? కూర మొక్కల్లో ఉన్న మొక్కకి, చిన్న గింజకి అంత పెద్ద విశ్వాసం ఉంటే దాని నీ దగ్గర విశ్వాసం ఏది? వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి గురించి వింటున్నాం మనం? రోజు ఎవరి గురించి మనం వింటున్నాం? మనం వినాల్సింది ఎవరి గురించి అంటే యేసు ప్రభు గురించి వినాలి. ఆయనే మనకు రాజు, ఆయనే మనకు ప్రభు, ఆయనే మనలను పరిపాలించేవాడు, ఆయనే మనకు రక్షకుడు, ఆయనే మనలను నిర్ణయించాడు, నియమించాడు, నిర్మించాడు. అర్థమవుతుందా? మనకు ప్రాణం పోశాడు, ఆయన శరీరాన్ని మనకి అనుగ్రహించాడు. ఎవరి గురించి వింటుంది ఈ రోజు లోకం అంటే? లోక సంబంధుల కార్యాల గురించి వింటా ఉందన్నమాట. ఎక్కువ శాతం యేసు ప్రభు గురించి వినేవాళ్ళు తగ్గిపోయారు. లోకంలో ఏం వార్తలు వస్తాయా, లోకంలో ఏం సంగతులు వస్తాయా, లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకోవడానికి మొగ్గు చూపుతా ఉన్నారు. చెవి లోకం వైపే పెడతా ఉన్నారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఏంటంట? అసలు ఆయన ఉత్తముడని నువ్వు తెలుసుకోవాలంటే ముందు రుచి చూడాలి. నువ్వు రుచి చూడాలంటే ఆ యెహోవా కార్యాలు, యేసు ప్రభు కార్యాలు అన్నిటినీ కూడా నువ్వేం చేయాలి? చదవాలి, లేదా వినాలి, ధ్యానించాలి. వాటన్నిటిని వినటాన్ని బట్టి, చదవటాన్ని బట్టి, ధ్యానించడాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మార్లు నీవు చదవటాన్ని బట్టి నీకు యేసు ప్రభువు ఉత్తముడు అని నీకు తెలుస్తుంది. రుచి చూచిన తర్వాత అప్పుడు నీలో నీ విశ్వాసం పెరుగుద్ది. నువ్వు ఆయన గురించి రుచి చూడకుండా, ఆయన గురించి నీవు తెలుసుకోకుండా, ఆయన గురించి నువ్వు ధ్యానించకుండా, ఆయన చేసినటువంటి అద్భుతాలు గాని,
ఆశ్చర్యాలు గాని, మహత్కార్యాలు గాని, సూచక క్రియలు గాని, వాటన్నిటి గురించి నువ్వు తెలుసుకోకుండా, వినకుండా, చదవకుండా, ధ్యానించకుండా నీవు యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచలేవు. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. నువ్వు ఎక్కువ శాతం ఆయన గురించి తెలుసుకోవడాన్ని బట్టి, వినటాన్ని బట్టి నీలో విశ్వాసం అనేది పనిచేస్తుంది. విశ్వాసం అనేది నీలో పనిచేసిందనుకో, నమ్ముట నీ వలన బుద్ధి. ఆయన గురించి పూర్తిగా తెలుసుకోకుండా, ఆయన గురించి పూర్తిగా నీవు రుచి చూడకుండా, నేను ప్రభువు నమ్మాను అంటే నీలో విశ్వాసం ఏం పనిచేయదు. ఆవ గింజ ఎంత ఉంది? చిన్న గింజ పెద్ద కూర మొక్క ఎంత ఎత్తు కూడా అవుతా ఉంటాయి కొన్ని చోట్ల. యూపీ వెళ్ళామనుకోండి, ఆ రోడ్డు పక్కన మొత్తం అటు వాడేదంతా ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్. వాటి నిండా, ఆ తోటల నిండా నెమళ్ళు తిరుగుతా ఉంటాయి. వాహనాలు వేసుకుని వెళ్తుంటే ఇటు నుంచి అటు ఎగురుతా ఉంటాయి, అటు నుంచి ఇటు ఎగురుతా ఉంటాయి. ఈ చెప్పే మాటలు ఎప్పుడు కాదు, నేను దాదాపు ఒక 28-29 సంవత్సరాల క్రితం అటు తిరిగా నేను బాగా. అర్థమవుతుందా? కాకులు, విపరీతమైనటువంటి కాకులు ఉంటాయి మనకి. అక్కడ కాకులు కనపడవు, గోరింకలే కనపడతాయి. ఏం కనపడతాయి? గోరవంకలే కనపడతా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, పెద్ద తోటగా ఉంటది అది. మనం ఇక్కడ వేరుశెనగ ఎలా, సన్ఫ్లవర్ ఎలా తీస్తా ఉంటామో, ఆ ఏరియాలో, ఆ ప్రదేశాల్లో కూడా ఆవాల నూనె బాగా తీస్తారు. చూడండి, చిన్న గింజే, దానికి విశ్వాసం ఎంత ఉంది? పెద్ద విశ్వాసం. ఎలా ఉంది? పెద్ద విశ్వాసం. నీ దగ్గర కూడా విశ్వాసం కొంచెం ఉంటే చాలు, ముందు అది నీలో పెరిగి ఒక పెద్ద చెట్టుగా మారుద్ది. హల్లెలూయా. నీలో పెరిగది పెద్ద చెట్టుగా మారుద్ది. ఆ విశ్వాసం నీలో పెరిగిందనుకో, నీ మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు, ఆయన కృప, ఆయన అనుగ్రహించేటటువంటి ఆ తలాంతులన్నీ కూడా నీ మీదకి దిగి వస్తాయి ప్రియులారా. కాబట్టి 126వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవిత్తువాడు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. దేవునిలో ఆశీర్వాదం ఇలా ఉంటది. ఓ పెద్ద 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 పనులే ఉన్నావు దేవునిలో. చిన్న చిన్న కార్యాలు నువ్వు చేస్తే గొప్ప గొప్ప అద్భుతాలు నువ్వు చూస్తావు. యేసు ప్రభు వారిలో కనపడేటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటదంటే, చిన్న చిన్న కార్యాలే. పిడికడి విత్తనాలు విత్తితేనంట, కన్నీళ్లతో విడుచు విత్తితేనంట. పిడికడి విత్తనాలు అంటే ఏంటి? ఒకవేళ నువ్వు ప్రార్థనే అనుకోవచ్చు. ఆ ప్రార్థన నువ్వు కన్నీళ్లు విడుస్తూ చేసావనుకో, రేపు పనలుగా మోసుకెళ్లి ఆశీర్వాదాలు నీకు వస్తాయి అన్నమాట. సంతోషగానములు చేయించు. హల్లెలూయా. చూసారా? గుప్పెడు విత్తనాలు గుప్పెడు విత్తనాలే, కానీ పనలు మోసుకొని వచ్చును. పనలు మోసుకొని వచ్చును. పనలు అంటే ఏంటి? చాలలో వేస్తా ఉంటారు, కుప్పలు వేస్తా ఉంటారు. అర్థమవుతుందా? ఒక ఎకరానికి ఒక కట్ట వడ్లే ఎక్కువైపోతా ఉంటాయి. అర్థమవుతుందా? అంటే ఏంటి? దేవుని సన్నిధిలో నువ్వు కూడా కన్నీళ్లు విడుస్తూ విత్తనాలు వేయటువంటి ఏంటి? ప్రార్థన వేసేవనుకో, ప్రార్థన చేసేవనుకో, అర్థమవుతుందా? ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఎలా ఉంటదంటే, పనులుగా మోసుకునే ఆశీర్వాదాలు వస్తాయంట. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి. అవిశ్వాసంతో ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ ప్రార్థనను మనము నమ్మాలి. చేసినటువంటి ప్రార్థన మనము నమ్మాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, విత్తనాలు వేస్తారు, ఆ విత్తనాలు వాళ్ళు తవ్వుతా ఉంటారు. విత్తనాలు పెట్టిన తర్వాత వాటిని తవ్వచ్చా? తవ్వరు. అపనమ్మిక, నమ్మరు ముందు వీళ్ళు. అర్థమవుతుందా? ఇంకా ఏమంటాడంటే, దేవునికి ప్రార్థన చేసాంలేగమ్మా, దేవుని చిత్తంలో ఉంటే దేవుడు ఎత్తాడమ్మా, శాతం చేశాం. చూసావా ఎంత దేవునికి దూరస్తులైనటువంటి అన్యజనులు మాట్లాడినట్టు మాట్లాంటాయి అన్నమాట. నువ్వు చేసిన తర్వాత ఖచ్చితంగా అది నీకు వస్తుంది, నీకు వస్తది, నీకు అనుగ్రహించబడతాయి అని నీవు నమ్మాలి. యేసు ప్రభువు ఏమన్నారు? మీరు ప్రార్థన చేసినప్పుడు
చేసినటువంటి ప్రార్థనలో ఉన్నవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడినది మీరు నమ్ముడి. ప్రార్థన చేసిన తర్వాత కూడా ప్రార్థన నమ్మరు వీళ్ళు. యేసు ప్రభు వాక్యం వింటారు గాని వాక్యాన్ని నమ్మరు చాలా మంది. ఎవరు నమ్ముతారో వారు దీవించబడతా ఉన్నారు, ఎవరు నమ్ముతా ఉన్నారో వారు ఆశీర్వదించబడతా ఉన్నారు, ఎవరు నమ్ముతా ఉన్నారో వారు ఉన్నత స్థితిలో ఉంటూ ఉన్నారు. ప్రియులారా, కాబట్టి ఆదికాండము 26వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదివితే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చును. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. ఏంటంట, నీ చుట్టుపక్కల వాళ్ళు అసూయపడే అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడ ప్రార్థన చేస్తాం, మనమే నమ్మము. దేవుని సన్నిధికి వెళ్తాం, దేవుని వాక్యాన్ని మనమే నమ్మము. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మీద పూర్తిగా విశ్వాసము ఉంచము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోము. తెలుసుకుంటే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడంటే నీ పక్కన ఉన్నటువంటి వారే, లేకపోతే నీకు శత్రువులుగా ఉన్నవారు అసూయపడే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా? నువ్వు ఎంత కష్టపడి సంపాదించి నువ్వు డబ్బులు తెచ్చుకున్నా, కూలి తెచ్చుకున్నా, ఉద్యోగం డబ్బులు తెచ్చుకున్నా నీవు గొప్పవాడు అవ్వలేవు. గొప్ప వ్యక్తివి, గొప్పదానివి నీవు కాలేవు. ఇక్కడ దేవుని మాట చెప్తా ఉంది, చూడండి ఏమని చెప్తుంది. యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చూసారా, మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే యెహోవా ఆశీర్వదించితే గొప్పవాడు అవుతాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియులారా, అందుకే ఇస్సాకు ఎలాంటి సమయంలో విత్తనాలు వేశాడంటే కరువు సమయంలో. ఎప్పుడు కరువు సమయంలో విత్తనాలు వేశాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. ఏంటంట, నూరంతలు ఫలము పొందెను అంటే ఒక గింజకు 100 గింజలు వచ్చేసినాయి. ఉదాహరణకి ధాన్యం ఉంది, ఒడ్లు ఉన్నాయి, 40 బండిని అంటే గొప్పగా చెప్పుకుంటారు. 40 బస్తాలు పడితే గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఒకవేళ ధాన్యమే అనుకుందాం, కానీ ఇస్సాకు ఎన్ని బస్తాలు పడింది? 100 బస్తాలు పండిందంట. ఎంత? ఒకవేళ గోధుమలు వేసాడు అనుకోండి, ఎన్ని బస్తాలు పండింది? 100 బస్తాలు పండింది. ఒకవేళ ఎవరు వేసాడు అనుకోండి, ఎన్ని బస్తాలు పండింది? 100 బస్తాలు పండింది. ఒకవేళ బార్లీ గింజలు వేసాడు అనుకోండి, ఎన్ని బస్తాలు పండింది? విశ్వాసం లేకుండా నువ్వు దేవునిలో ఎన్నాళ్ళు ఉండా నీకు ఆశీర్వాదం రాదు, నువ్వు దీవించబడవు. ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు విశ్వాసము కలిగి ఉండు, విశ్వాసంతో ఉండు. ప్రభు యొద్దకు వచ్చేవాడు ఆయన ఫలము దయచేయనని నమ్మవలెను కదా. ఏంటంట, యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి నీవు ఆయన ఖచ్చితంగా ఫ్రూట్స్ ఫలములు ఇస్తాడని నమ్మాలి. నమ్మకుండా నువ్వు ఎన్ని రోజులు భక్తి చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసుకున్నా నువ్వు ఎలా ఉంటావంటే అలాగే ఉంటావు. ఎలా ఉంటావు? అలాగే ఉంటావు. నమ్మటం అనే దాన్ని నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎలా నమ్మాలంటే పూర్తిగా ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి, వినాలి, చదవాలి, ధ్యానించాలి. ఆయన గురించి, ఆయన చేసే కార్యాలన్నీ నీ హృదయంలో నువ్వు తలపోసుకుంటా ఉంటే అప్పుడు నీలో విశ్వాసం బయలుదేరుతుంది. అప్పుడు నీలో విశ్వాసం బయలుదేరుతుంది. ఇలాగా ఇస్సాకు నూరంతర ఫలము పొందెను. ఫిలిష్తీయులు శత్రువులుగా ఉన్నారు. ఫిలిష్తీ దేశంలో ఆయన పరవాసిగా ఉన్నాడు. ఆ దేశంలో ఇస్సాకు విత్తనం వేసి ఎలా ఆశీర్వదించబడ్డాడంటే నూరంతలుగా ఫలము పొందెను. హల్లెలూయా. దేవుడు కూడా మీకు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనకు చెప్తున్నటువంటి వాక్యం ఏంటో తెలుసా? మీరు కూడా నూరంతల ఫలమును అనుభవించాలి.
నా యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. హల్లెలూయా. ఏంటంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గు పడడు. ఆయన అంత గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను అంత గొప్పగా హెచ్చిస్తాడు. నీ శత్రువులు నీ చుట్టూ ఉన్నవారే అసూయ పెంచుకుని అంతగా దీవిస్తాడు. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును. వినాలి మనం ఆయన గురించి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 34. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆయన యొద్దకు బోధ లేదా ఆయన చెప్పేటటువంటి శ్రేష్టమైన మాటలు, మంచి వాక్యాలు వినటానికి జనులు తండోపతండాలుగా అనేక ప్రదేశాల నుంచి గుంపులుగా వస్తా ఉన్నారనమాట. అయితే ఒక సమయానికి వీళ్ళకి ఏమవుతా ఉందంటే ఒక్కోసారి 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. ఇలా ఎక్కువ టైం, లాంగ్ టైం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఆహారం కావాల్సి వస్తా ఉంది. వారికి ఆహారం అవసరం అనుకున్నటువంటి తెలుసుకున్నటువంటి యేసు ప్రభు వారు ఏమంటా ఉన్నారంటే, తినుటకు మీ దగ్గర ఏదైనా ఉంటే నా దగ్గరకు తీసుకురండి. ఏమంటున్నాడు ఆయన? యేసు ప్రభు వారు ఏమంటున్నారు? మీ యొద్ద ఎవరి యొద్ద అయినా ఏమైనా తినటానికి ఉన్నాయా అన్నప్పుడు చూడండి ఏమంటున్నారు వాళ్ళు? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. ఇది 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుంటాడని జన సమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చిన శిష్యులు జన సమూహములకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు గాక తినిన వారు 4,000 మంది పురుషులు. హల్లెలూయా. ఏంటండి? యేసు ప్రభు నోటి మాటే ఆశీర్వాదం. యేసు ప్రభు వారి చేతుల్లో వేరబడినటువంటి రొట్టెలే చేపలే ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఎందుకని? ఆయన మాటే ఆశీర్వాదం, ఆయన వాక్యమే ఆశీర్వాదం. అర్థమవుతుందా? జన సమూహము 8,000 మంది తిన్నారంటే అక్కడ 4,000 మంది స్త్రీలు పిల్లలు ఇంకా వారు కాకుండా. ఏంటి? 7 రొట్టెలు అంట. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అన్నమాట. దేవుడు నీ దగ్గర ఉన్నటువంటి కొంచెము విశ్వాసాన్ని మహాభివృద్ధి వరకు తీసుకువస్తాడు. దేవుడు నీ దగ్గర ఉన్నటువంటి కొంచెము ఆహారమని అనేక దినాలకి అనేక మందికి చనిపోయేటటువంటి విధంగా ఆయన దాన్ని మారుస్తాడు. యేసు ప్రభు మాటలు శ్రేష్టమైన మాటలు, విలువైన మాటలు, రమ్యమైన మాటలు, జీవమిచ్చే మాటలు, ఆశీర్వాదాన్ని ఇచ్చే మాటలు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఎంతమందికి సరిపోతాయి? 10 మందికి వస్తాయేమో పల్స్గా తింటే. కానీ యేసు ప్రభు వారి చేతిలోకి అవి వెళ్ళటాన్ని బట్టి వాటిని ఆయన ఎలాగ ఆశీర్వదించాడంటే, జన సమూహమునకు పిల్లలు స్త్రీలు వీరందరినీ పక్కన తీసేయగా పురుషులందరినీ మనం చూస్తే 4,000 మంది కనపడతా ఉన్నారు. దేవుడు నీ దగ్గర ఉన్నది కొంచెమైనా సరే దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. నీ దగ్గర కొంచెమే ఉండొచ్చు, కొంచెమే నీవు కలిగి ఉండొచ్చు, కానీ ఆయన నిన్ను దానిని బట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను నీ కుటుంబాన్ని మారుస్తాడు. నువ్వేం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఈ 7 రొట్టెలు చిన్న చేపలు ఇచ్చిన వాళ్ళు ఏమనుకుని ఉంటారు? ప్రభువు పెట్టగలడు అందరికి. హల్లెలూయా. యేసు ప్రభువు వీటన్నిటిని ఈ జన సమూహమునకు పెట్టగలడు అని నమ్మారు. నమ్మటం చేతవ్వాలి. ఏమవ్వాలి? నమ్మకపోతే వాళ్ళు ఇస్తారా? ఎంతమంది ఇక్కడ గుంపులుగా ఉంటే 1,000 మంది ప్రజలుంటే 7 రొట్టెలు చిన్న చేపలు ఎవరి ముక్కలో పెడదాము? ఎవరు వీళ్ళు? విశ్వాసం లేని వారి మాటలని, విశ్వాసముందు స్థిరులుగా ఉండని వారి మాటలు అలా ఉంటాయి.
విశ్వాసం కలిగిన వారు యేసు ప్రభు వీటిని అనేక మందికి ఆహారముగా మార్చగలడు. వాళ్ళందరూ తినడమే కాదు, తృప్తి పొందడమే కాదు, 7 గంపలు ఎత్తారు. ఎన్ని గంపలు? 7 గంపలు ఆయన చేతిలో పడితే ఆశీర్వాదం అలా ఉంటది. అర్థమవుతుందా? అందుకే మనం యేసు ప్రభు గురించి వినాలి 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 వినాలి. నువ్వు లోకం గురించి వింటే నీకు ఏమీ రాదు. లోక వార్తల గురించి నువ్వు వింటే ఏమీ రాదు. లోక వార్తలు నువ్వు చెప్పుకుంటే నీకు ఏమీ దొరకదు. టైం అంతా వేస్ట్ అయిపోద్ది అంతే. నీకు ఏమీ రాదు, నీకు ఏమీ ఉపయోగం ఉండదు. యేసు ప్రభు గురించి విను, యేసు ప్రభు వాక్యాలు విను. నీకు ఏదైనా లాభము, ఏదైనా మేలు, ఏదైనా ఆశీర్వాదం, ఏదైనా దేవుంది నీకు దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, ఇంకొక వాక్యాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదువుతారు. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని పోయి చూడమని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవని. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంతులు పంతులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపించి, వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంతులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి అందరికీ వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె మొక్కలను 12 గంపెళ్లు ఎత్తిరి. ఏంటి వింటున్నారా వాక్యం? యేసు ప్రభు నమ్ముతున్నారా? అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మారు. 5 రొట్టెలు ఎక్కడ? 2 చిన్న చేపలు ఎక్కడ? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి పెట్టారు ఆయన? కింద రాయబడింది చూడండి. ఎంతమంది వారు? ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. హల్లెలూయా. నీవు విశ్వాసంతో ఆయన మాటను నమ్మితే, యేసు ప్రభు మాటను నువ్వు నమ్మగలిగితే, నమ్మే అంత శక్తి నువ్వు పొందుకుంటే, చూడండి, ఆవగించుకున్నంత విశ్వాసం నీ దగ్గర ఉంటే అది చెట్టయి కొమ్మలయ్యి ఆకాశ పక్షులకి ఆశ్రయంగా మారింది. అర్థమవుతుందా? ఏమైంది? అది చెట్టయి కొమ్మయ్యి ఆకాశ పక్షులకి ఆశ్రయంగా మారింది. నువ్వు కన్నీళ్లు విడుస్తూ గుప్పెడి మాటలు విత్తేవనుకో, యేసయ్య రాజ్యంలో పనాలు పోసుకొచ్చుకునే ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. యేసు ప్రభు వారి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా సరే ఆశీర్వదించబడుద్ది. నీవు కూడా యేసు ప్రభు వారి చేతిలోకి వెళ్ళిపోయావా, నీవు నీ ఇంటి వారు కూడా, నీ బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. ఎప్పుడంటే నీలో నమ్మకం ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి. అప్పుడు నీవు ఫలిస్తావు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమంది? 5,000 మంది పురుషులు. మరి పిల్లలు వేరుగా ఉన్నారు, మరలా స్త్రీలు కూడా వేరుగా ఉన్నారు. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తా ఉన్నాడంటే, నీ పాపాన్ని క్షమించడమే కాదు, నిన్ను ఆశీర్వదించి అనేకుల ఎదుట నిన్ను గొప్పగా, ఆయన బిడ్డగా, ఆశీర్వాదకరంగా ఉంచడానికి యేసు ప్రభువు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. లూకాసు సువార్త 5వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి కొన్ని మాటలు ఉన్నాయి. ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. హల్లెలూయా. చూసారా? యేసు ప్రభు వారు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు దోణిలు ఒడ్డుకు తీసుకొచ్చి ఆ వలలన్నీ శుభ్రం చేసి కడుక్కుంటున్నారు అన్నమాట. పేతురు దోణి మీదకి ఎక్కి కొద్దిగా లోపలికి వానిమని అనేక మంది జనసమూహాలు వచ్చారు. వారందరికీ కాసేపు దేవుని మాటలు బోధించిన తర్వాత అంటున్నాడు, పేతురు, ఒకసారి ఇట్రా, నీ దోణిని కొంచెం లోపలికి తీసుకెళ్ళు, నువ్వు మంచిగా చేపలు పట్టుకుంటావంటే. ఇప్పుడు పేతురు గారు ఏమన్నాడు తెలుసా? అయ్యా, రాత్రి అంతా ఈ గలలయ సముద్రంలో వలలు వేసామయ్యా,
ఏ ప్రదేశంలో చేపలు ఉంటాయో, ఎటువంటి లోతుల్లో చేపలు ఉంటాయో, ఎలాంటి సమయంలో చేపలు పడతాయో అన్ని తెలుసు ప్రభువా. అయినా సరే ఒక్క చేప కూడా మాకు దొరకలేదు ప్రభువా అంటా ఉన్నారు. హల్లెలూయా. అయ్యా యేసు ప్రభువా, రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, తెల్లవారులు నిద్రలేదు ప్రభువా. నువ్వు ఇప్పుడు మరలా పారీమంటున్నావు ప్రభువా. అయితే నీ మాట చొప్పున, ఏమన్నాడు పేతురు గారు? నీ మాట చొప్పున, మా మాటలు కాదు, మా మాటలు తెల్లవారులు అయిపోయినాయి, మాకేం దొరకలా. ఏం దొరకలా? మన మాటలు మన వేటలకి ఏం దొరకదు. ఆఖరికి ఓర పిల్లి కూడా దొరకదు. ఏం దొరకదు? జంగుల పిల్లి కాదు కదా, ఇళ్ళమ్మడి తిరిగే ఓర పిల్లి కూడా దొరకదు. మన మాటలు అట్టండి మాటలు అన్నమాట. ఎందుకు పనికిరాని మాటలు అన్నమాట. అర్థమవుతుందా? ఎక్కడ పెడితే అక్కడ కూర్చొని చెప్పుకునే మాటలకు ఏమీ దొరకదు. యేసయ్య మాటలు వింటే చాలా దొరుకుతాయి. చూడండి, నీవు ధోనిలో లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఈ సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాస పెడితే గాని మాకేమీ దొరకలేదనిను, అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తానని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండగా వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 ధోనిలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా. యేసు ప్రభు మాటలు వింటే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. యేసు ప్రభు చెప్పినట్లు చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. యేసు ప్రభు నడవమన్నట్లు నువ్వు నడిస్తే నీకేం దొరుకుతుందంటే జీవాహారం దొరుకుద్ది, శ్రేష్టమైన సంపాదన దొరుకుద్ది, శ్రేష్టమైనటువంటి సంపద దొరుకుద్ది, శ్రేష్టమైన ఆరోగ్యం దొరుకుద్ది, శ్రేష్టమైనటువంటి అభిషేకం దొరుకుద్ది అంటాడు. మేమైతే తెల్లవారులు ప్రయాసపడ్డాం నాయన. ఏలినవాడా, నీవు చెప్తున్నావు గనక నీ మాట ప్రకారం, నీ మాట నేను తీసివేయను ప్రభువా. హల్లెలూయా. ఎన్నిసార్లు యేసు ప్రభు మాటను తీసి ఒకటి పారేశారండి భక్తులు. యేసు ప్రభు మాటను తీసి పక్కన పడేసి వెళ్ళిపోవటమే. అది ప్రోగ్రామ్ అయినా, ఫంక్షన్ అయినా, ఇంకేదైనా సరే యేసు ప్రభు మాటను పక్కన పడేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం. ఆయన దగ్గర ఏ లోపం లేదు. యేసు ప్రభు దగ్గర ఎటువంటి తప్పు లేదు, పాపం లేదు. ఆయన మహాదేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. మనల్ని అందరినీ కూడా దీవించడానికి, ఆశీర్వదించడానికి, క్షమించడానికి, రక్షించడానికి, ఈ పాప శాప లోకంలో నుంచి విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఎంతకంటే కళ్ళు లేకపోయినా నమ్మేయచ్చు, కళ్ళు ఉన్నా మూసుకొనైనా నమ్మేయచ్చు. అంత నమ్మదగిన వాడు. ఎవరో మన బిడ్డలు మనం నమ్మలేకపోవచ్చు, మన భార్యను మనం నమ్మలేకపోవచ్చు, మన భర్తను మనం నమ్మలేకపోవచ్చు. యేసు ప్రభువును మాత్రం చెప్తున్నాను నేను, కళ్ళు లేకపోయినా నమ్మచ్చు. నువ్వు కళ్ళు ఉన్నా కళ్ళు మూసుకొనైనా గుడ్డివాడిగా నమ్మేయచ్చు. హల్లెలూయా. కళ్ళు లేని గుడ్డివాడు భక్తమై నమ్మాడండి. ఆయన నాకు కళ్ళు నేత్రాలు తెరవగలడని, హల్లెలూయా, నాకు నయనం ప్రదానం చేయగలడని ఆయన నమ్మాడు. దేహానికి కన్నే దీపము. ఈ కన్నే నేను ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా తీసుకెళ్లేది. కళ్ళు లేకుండా నువ్వెక్కడికి కదలలేవు. గుడ్డివాడిని నమ్మేశాడుగా, నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? నీకెందుకు విశ్వాసం ఉండట్లేదు? ఆశీర్వాదం కోసం ఆరాటపడుతున్నావు కానీ యెహోవా ఉత్తముడని, యేసు ప్రభు ఉత్తముడని నువ్వెందుకు రుచి చూడటం లేదు? రుచి చూడాలంటే పూర్తిగా ఆయన గురించి నువ్వు చదవాలా, లేదా ఆయన గురించి నువ్వు పదే పదే వినాలా. నీకు ఆశీర్వాదం ముఖ్యమా, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం ముఖ్యమా? చాలా మంది ఆశీర్వాదాలు పోగొట్టుకునే లైన్ లో ఉన్నారు. నీవు ఆశీర్వదించబడితే నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వే శాపగ్రస్తుడుగా ఉంటే ఇంక నీ దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరో రారు. నువ్వు దీవించబడితే నీ దగ్గరికి నలుగురు వస్తారు, అయ్యా నాకు ఏదైనా ఒక సహాయం చేయి బాబు అని. నువ్వే అడుక్కునే స్థితిలో ఉంటానంటే ఇంకా నీ దగ్గరికి ఎవరు వస్తారు? ఇక నీ దగ్గరికి రావాలి. జోగి రుద్దుకుంటే బూడిద వచ్చిందంట. ఏమొచ్చుద్ది? ఇద్దరు జోగులు నడుచుకున్నప్పుడు ఏం పంచుకుంటారు వాళ్ళు? ఈ దగ్గర లేకపోతే అతని దగ్గర అడుక్కుంటాడు, అతని దగ్గర లేకపోతే ఇతని దగ్గర అడుక్కుంటాడు. అర్థమవుతుందా? నువ్వే శాపంలో ఉంటే, నువ్వే దీవులు లేకుండా ఉంటే ఇంకా నీ దగ్గరికి ఎవరు వస్తారు?
నువ్వు దీవించబడాలని యేసు ప్రభు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలని యేసు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు రక్షించబడాలని యేసు కోరుకుంటా ఉన్నాడు. ఇస్సాకు వలె నూరంతల ప్రతిఫలం నీవు పొందాలని యేసు కోరుకుంటా ఉన్నాడు. ఆవగింజ వలె నువ్వు ఒక మంచి వృక్షముగా మారి అనేక మందికి నువ్వు ఆశ్రయంగా మారాలని కోరుకుంటా ఉన్నాడు. కన్నీళ్లు విడిచి విత్తి అనలు మోసు పంచుకునే ఆశీర్వాదం నువ్వు తెచ్చుకోవాలని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన చేతిలో ఏది ఉన్నా ఆశీర్వదించబడినట్టే. ఆయన చేతిలో నువ్వున్నా ఆశీర్వదించబడతావు. ఆయన చేతిలో నీ పిల్లలున్నా ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రియులారా, ఈ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండి గుడ్డెలో కొంచెము నూనె నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పొలాలు ఏరుటకై వచ్చి నేను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లను, భయపడవద్దు. ఎవరో ఈవిడ ఎవరో సారేపట్టిలో ఒక వెధవరాలు ఉంది. ఆ వెధవరాల దగ్గరికి వెళ్ళు ఏలి అని దేవుడు సెలవిచ్చాడు. ఆయన వచ్చాడు. ఆ పట్టణం వెలుపల గోడల దగ్గర ఈ వెధవరాలు కనపడింది. పొలం ఎదుర్కొంటా గుర్తుపట్టాడు, పిలిచాడు. అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు కావాలన్నాడు. తీసుకొస్తానయ్యా, నువ్వు సేవకులాగా ఉన్నావని గుర్తించింది. వెళ్తా ఉంటే మరలా పిలిచాడు. అమ్మ చాలా ప్రయాణం వల్ల అలసిపోయాను, చిన్న అప్పం ఒకటి పట్టురామంటే చెప్తుంది, అయ్యా ఈ పూటతో మాకు ఇక ఆహారం ఏమీ లేదు. మా తొట్టిలో ఓ పట్టెడు పిండి ఉంది, గుడ్డిలో కొంచెము నూనె ఉంది. ఇక వాటిని తిని మేము చనిపోవటమేనయ్యా. ఇంకా మాకు ఆశలు లేవు. ఆశలు లేని ప్రాణమును ఆశలు కలిగిన ప్రాణంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆహారం లేదు, నూనె కూడా లేదు, కరువును బట్టి ఉంది. ఆమె దగ్గరికి తీసుకొని పోషించేవారు కూడా లేరు. బంధువులు ఉన్నారు, సేవ చేసి ఆహారం పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. విధవరాలుగా ఉంది, భర్తను కోల్పోయి ఉంది, ఆశ్రయం లేకుండా ఉంది, దేవుని వైపు ఎదురు చూస్తా ఉంది. ప్రతి పూట దేవునికి మొరపెడతా ఉందేమో, ప్రభువా 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 అనుకుంటా. కానీ దేవుడు, నమ్మదగిన దేవుడు ఎక్కడికి పంపించాడు ఏలి అంటే సారేపతిలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. చాలా మంది అన్నారు సారేపతిలో ధనవంతులు, అక్కడికి పంపించలా. ఎక్కడికి పంపించాడంటే ఈ రొట్టె ఈ నూనెతో ఈ పొడితో రేపటితో మేము చనిపోతాం అనుకునే పరిస్థితిలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి పంపించాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆ ఇంటిలో ఆ కరువు ఉన్నంత కాలం కూడా ఏమి అయిపోలేదంటే కొంచెము నూనె కొంచెము పిండి అయిపోలేదు. హల్లెలూయా. దాదాపు 3 సంవత్సరాల పాటు తింటానే వచ్చారంట. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? నూనె ఎక్కడి నుంచి వచ్చింది? పిండి ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా ఆశీర్వదించిన ఎడల ఇలాగ ఉండను. ఎలా ఉంటది? బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి తక్కువ కాలేదు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, నూనె ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నమ్మాలమ్మా. మనము ఏం చేయాలి? నమ్మాలి. యేసు ప్రభు ఏదైనా చేయగలడని నమ్మాలి. హల్లెలూయా. ఇన్ని వేల మందికి ఆహారం పెట్టినటువంటి యేసు ప్రభు ఆ తొట్టెలో పిండిని వృద్ధి చేయలేడా? 7,000 మందికి పెట్టినటువంటి యేసు ప్రభు ఆ బుడ్డిలో నూనె తక్కువ కాకుండా ఉంచలేడా? ఉంచగలడు. హల్లెలూయా. నమ్ముట నీ వశం అయితే నీవు ఎన్ని వస్తావు? దేవుని గొప్ప కార్యాలు చూస్తావు. సారేపతిలో ఉన్నటువంటి విధవరాలు తాను తన కుమారుడు తింటమే కాదు గాని తనకున్న బంధువులందరూ పిలుచుకుంది. వారందరూ కూడా తింటానే వచ్చారు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నూనె, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు పిండి. అందుకే ఏమంటారు మనకంటే, విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం అనుకోండి, మంచి ఫలాన్ని మనము పొందుకుంటాం. విశ్వాసం లేకుండా మనకు ఫలము రాదు ప్రియులారా. కాబట్టి ఇంకో వాక్యాన్ని చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అందరి ప్రవక్తల శిష్యులలో ఒక భార్య దాసుడైన
నా పెనిమిటి చనిపోయాను, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొదలు పెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? ప్రశ్న, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకని నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఏముందంట? ఈయన కూడా ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుడు. ఎలాంటి శిష్యుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి శిష్యుడు. కానీ ఆయనకి సమయం అయిపోయింది, ఆయన చనిపోయాడు. అయితే వాళ్ళకి అప్పులు ఉన్నాయి. ఈ అప్పులను బట్టి ఆ అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తి వచ్చి అన్నాడు, అమ్మా, నీ అప్పులు నువ్వు తీర్చలేవు, కాబట్టి అప్పు తీరేంత వరకు నీ పిల్లలను నాకు అప్పగించినట్లయితే వాళ్ళతో నేను కొన్ని సంవత్సరాలు పని చేయించుకొని బాకీ తీరిన తర్వాత నీ పిల్లలు నీకు పంపిస్తానంటున్నాడు. వెంటనే పరుగున పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఎక్కడికి? దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చింది. అయ్యా, నా భర్త గురించి నీకు తెలుసు, నా భర్త గురించి దేవుడికి తెలుసు, నా భర్త యెహోవా యందు చాలా భక్తి కలిగిన వాడు. అయితే మాకున్నటువంటి పరిస్థితిని బట్టి, మా అప్పులను బట్టి, నా భర్త చనిపోవటాన్ని బట్టి ఇప్పుడు అప్పుల వాడు మీదకి వచ్చాడంటే ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, నా వలన నీకు ఏం కావాలమ్మా? సరే, నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. ఏముంది? ఏమీ లేవయ్యా మా ఇంట్లో. భర్త లేనటువంటి గృహం అయ్యా. ఏమంటే అయ్యా, నా పిల్లలు, నేను నూనెకొండ మాత్రం ఉందయ్యా. ఏముంది? నూనెకొండ మాత్రం ఉందంటే అప్పుడు అంటాడు, అమ్మా, నువ్వు ఇంటికెళ్ళు, నీకు ఎక్కడ ఎరవ దొరికితే, ఎరవంటే ఏంటి? మళ్ళీ ఇస్తానని తీసుకోవటం, ఖాళీ పాత్రలు అన్ని తెచ్చి నీ ఇంటి నిండా పెట్టుకో. ఏమన్నాడు? ఖాళీ పాత్రలన్నీ తెచ్చి నీ ఇంటి నిండా పెట్టుకో అన్నాడు. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే, నువ్వు నీ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసుకోండి. తలుపేసుకున్న తర్వాత ఆ కుండలో నుంచి నూనెని ఆ పాత్రలో పోయింది, నిండిన వాటన్నిటిని ఒక పక్కన పెట్టండి అన్నాడు. తల్లి వెళ్ళిందా? వెళ్ళలేదా? వెళ్ళింది. దైవజనుడు చెప్పినట్టు చేసింది. ఆ పాత్రలన్నీ అడిగి తెచ్చుకున్నారు, ఆ ఇంటిలో పెట్టారు. ఆ నూనెను ఆ పాత్రలన్నింటిలో తలాకు చుక్క పోసుంటారు. ఇప్పుడు ఏం జరిగింది? పాత్రలో పోయబడినటువంటి నూనె అన్ని పాత్రలు కూడా నిండిపోయి, హల్లెలూయా. మళ్ళా పరిగెత్తుకుంటా దైవజనుడి దగ్గరకు వచ్చింది. అయ్యా, నువ్వు చెప్పినట్లు చేశానయ్యా, నీ మాట చొప్పున చేశానయ్యా అంటే, అమ్మా, చక్కగా ఏం నూనెది? ఒలివ నూనె. ఏం నూనె? చక్కగా అమ్మేసుకొని బాకీలు కట్టేసుకొని, అర్థమవుతుందా? వచ్చిన ధనాన్ని పెట్టి మీరు శుభ్రంగా బతకమన్నాడు. హల్లెలూయా. ఏం జరిగింది? దేవుని సేవకుడి మాట వినటాన్ని బట్టి, దేవుని నోటి మాటను వినటాన్ని బట్టి ఆ గృహంలో ఏం జరిగిందంటే, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నూనె. పాత్రలన్నీ నిండిపోయేంత నూనె వచ్చింది. దేవుని మాట, యేసయ్య మాట, యేసు ప్రభు మాట, అది చాలా బలమైన మాట. ఎలాంటి మాట? అది గొప్ప మాట. హల్లెలూయా. నమ్మకం నీకు చేత అవ్వాలి. ఏమవ్వాలి? దైవజనుడు చెప్పినప్పుడు వెళ్ళి చేయటం నీ చేత అవ్వాలి. అర్థమవుతుందా? విధవరాలకు చేత అయినట్టు నీకు చేత అవ్వాలి. నీకెందుకమ్మా, నేను చెప్తున్నా, వీళ్ళు చిన్న అప్పం చేసి తీసుకురా, ఆ తొట్టెల్లో ఉన్నటువంటి పిండి గాని బుడ్డిలో ఉన్నటువంటి నూనె గాని తక్కువ కదా అన్నాడు. నమ్మడం చేత అవ్వాలి. ఏమవ్వాలి? 5 రొట్టెలు ఉన్నాయా, 2 చేపలు ఉన్నాయా, ఇన్ని పట్టుకురాండి అన్నప్పుడు ఇవ్వటానికి వాడు నమ్మాలి. చూసారా? చిన్న పిల్లవాడిని నమ్మాడంటండి. అర్థమవుతుందా? సారేపతి విధవరాలు నమ్మింది, ప్రవక్త భార్య నమ్మింది. నువ్వు కూడా నమ్మితే నీ ఇంటిలో యేసు ప్రభు వారు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదివితే, 3వ దినమున గలిలయలోని కానాను అను ఊరిలో ఒక వివాహం జరిగెను. కానా ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నీతో నాకేమి పని, నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయడనెను. యూద శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు ఆలు రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండేను. శిష్యులకు తల్లి చెప్తా ఉంది,
ఆయన మీతో ఏం చెప్తాడో దాన్ని చేయండి. ఏం చేయాలంట? యేసు ప్రభు వారు మనతో ఏం చెప్తున్నాడో దాన్ని మనం చేయాలి. మనం చేస్తే ఆ యేసు ప్రభు వారు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. శిష్యులు వెళ్ళారు ప్రభు దగ్గరికి. ఆయన చెప్పాడు ఏమన్నా ఇక్కడంటే అక్కడ ఏమన్నా 6 రాతి బాణలు ఉన్నాయి అంట. ఎన్ని పడితే 2-3 తూములు. అర్థమవుతుందా? తూముడు అంటే మన లెక్క 20 మానికలు అంటాం. ఇరస అంటే 10 మానికలు అనుకుంటాం. మనకి పూర్తిగా అక్కడ దేనిని బట్టి వాడారో తెలియదు కానీ ఇక్కడ తూములు అని ఉంది. లేదా 2 తూములు అంటే ఎన్ని? 40 మానికలు. 40 మానికలు పెట్టేటటువంటి తొట్లు ఉన్నాయి. 3 తూములు అంటే 60 మానికలు పెట్టేటటువంటి తొట్లు ఉన్నాయి అన్నమాట. శుద్ధీకరణాచార ప్రకారం అంటే ఏంటి? వాడుకోవటానికి ఉపయోగించుకునే తొట్లు. వాటిని తీసుకొచ్చి పక్కన పెట్టి వాటన్నిటిని నీళ్లతో నింపమన్నాడు యేసు ప్రభు వారు. అంచుల మట్టుకు పూర్తిగా ఏం ఖాళీ ఉంచొద్దు, పూర్తిగా నీళ్లతో నింపమన్నాడు. నింపిన తర్వాత ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయలేదండి. శిష్యులు పిలిచి అన్నాడు, ఇప్పుడు ఆ నీళ్లు ముంచుకెళ్ళి విందు ప్రధాని దగ్గరికి వెళ్ళండి, తాగి ఎలా ఉన్నాయో చూడమన్నాడు. విందు ప్రధాని తాగి చూసి ఆశ్చర్యపోయి ముందు పోసిన దానికంటే ఇప్పుడు వెనక పోసేదే ఎంతో మంచిది. హల్లెలూయా! నమ్మటం నీకు చేత అవ్వాలి. ముందు యేసు ప్రభు నిన్ను దీవించాలంటే, యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించాలంటే, యేసు ప్రభు కార్యాలు నీ గృహంలో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో జరగాలంటే ముందు నీకేం చేత అవ్వాలంటే నమ్మటం చేత అవ్వాలి. ఆవాల చెట్టుకున్నంత విశ్వాసం అన్న నీ దగ్గర ఉంటే చాలు. ఎంత చిన్న గింజ అండి, ఎంత చిన్న గింజ ఎంత చెట్టు అవుతుంది, ఎంత చెట్టు అవుతుంది. అర్థమవుతుందా? అందుకే అన్నాడు ప్రియులారా, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్ముదాం. యేసు ప్రభు నమ్మదగిన దేవుడు, మనమే నమ్మదగిన వారము. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట చెప్పిన తర్వాత దానిని రూఢీపరిచే దేవుడు. హల్లెలూయా! నమ్ముదాం. మనం దేవుని కార్యాలు చూద్దాం. యేసు ప్రభు మన కుటుంబాల్లో కూడా ఇదిగో ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి చేసినటువంటి కార్యాలు కాదు, ఇంకా మన జీవితాల్లో ఇంకా అనేక రకమైనటువంటి కార్యాలు అయినా జరిగిస్తాడు. యేసు ప్రభు ఈ వాటిలో మన హృదయాల్లో స్థిరపరచును గాక, మన వినికిడిలో భద్రపరిచి మన హృదయాల్లో నాటును గాక. ఆమేన్. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయమందు విన్నటువంటి మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ శ్రేష్టమైన మాటలు, అమూల్యమైన మాటలు ప్రభువా బిడ్డల హృదయాల్లో స్థిరపరచు. ఇదిగో నమ్ముట నీ వలనైతే ప్రభువా, నమ్మవారికి సమస్తము సాధ్యం అన్నావు ప్రభువా. అపనమ్మిక లేకుండా వీరికి దయచే తండ్రి. యేసు నామమును బట్టి ప్రార్థన అడిగినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. మంచి ఆరోగ్యమును, ఆహారమును, వస్త్రమును అనుగ్రహించును గాక. అందరికీ వందనాలు.